హాయ్ అండి. మనం ఎలాంటి రోజుల్లో బతుకుతున్నామంటే మనం కొంచెం పైకి ఎదుగుతున్నాం అనేటప్పటికి మన వెనకాల ఉన్న వాళ్ళు ఎలాగైనా వీళ్ళ కిందకి లాగాలని చెప్పి ఎదిగే వాళ్ళని మనం మంచి రూట్లో వెళ్ళినా సరే, మంచి దారిలో వెళ్ళినా సరే ఆ దారి మంచిది కాదు, మీరు ఈ దారిలోంచి వెళ్ళండి అని చెప్పి మనం మంచి దారి తప్పించి చెడు దారిలోకి వెళ్ళేలా చేస్తారో, తొక్కాలనే చూస్తూ ఉంటారో. ఇప్పుడు కూడా మన మంచి కోరేవాళ్ళు ఏదైతే అది అవుతుంది, వీళ్ళు అది ఏదైనా పర్లేదు, ఏదైతే అది అవుతుంది అని చెప్పి మన మంచి కోరేవాళ్ళు అలాగే చెప్తారు. ఇప్పుడు కూడా ఒకటే గమనించండి, మనం ఎదుగుతున్నామని చూడలేని వాళ్ళు కంపల్సరీ మనం వెళ్ళే రూట్కి ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ఏదో సాగు చెప్తారు, ఏదో ఒకటి అడ్డంగా మనకి అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, మనం చేసే ప్రతి పని కూడా అలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తానే ఉంటారు మన వెనకాల ఉండి. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బావి ఉంటుంది. ఆ బావిలోని టారున ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం నాచు పట్టేసి ఉంటుంది. మొత్తం బావి నిండా నీళ్లు, ఆ నీటిలో స్తంభం మొత్తం నాచు పట్టేసి ఉంటుంది. అందులో కప్పలు, తాబేళ్ళు కింద అడుగునుంటాయి. ఉంటే ఆ కప్పలకి తాబేలు అయితే సవాలు వేస్తాయి, మీరు ఎవరైతే గమ్యానికి చేరుకుంటారో, ఈ స్తంభం నుంచి ఎవరైతే గమ్యానికి చేరుకుంటారో వాళ్ళు మీరు గొప్పవాళ్ళని చెప్పి మేము ఒప్పుకుంటామని చెప్పి తాబేళ్ళు అయితే కప్పలకి సవాలు విసిస్తాయి. కప్పలైతే అన్నీ ఎక్కుతూ ఉంటాయి. అవి మేము ఎక్కలేము, మనం పడిపోతామేమో, మనం ఎక్కలేమేమో అని చెప్పి అనుకుంటానే ఎక్కితే అవన్నీ కూడా అలాగా వెనకాల ఉన్న మాటలు వింటూ ఉండి అన్నీ ఒకటి కింద పడిపోతూనే ఉంటాయి. ఆ నాచులోని పైకి అయితే గమ్యానికి చేరుకోలేవు. ఒకటి మాత్రం, అది ఒక్క కప్ప మాత్రమే పైకి గమ్యానికి అయితే చేరుకుంది. అది ఎందుకు అంటే, దానికైతే ఆ కప్పకి చెవుడండి, చెవులైతే వినిపించవు. ఈ వెనకాల ఉన్న కప్పలు మనం ఎక్కలేమేమో, పడిపోతాం ఎక్కలేమేమో అని చెప్పి అంటానే ఉన్నారు. వాళ్ళందరూ పడిపోతూనే ఉన్నారు. ఒక్క కప్ప మాత్రం ఎవరి మాట పట్టించుకోలేదు కాబట్టి, ఎవరి మాట వినలేదు కాబట్టి అదైతే గమ్యానికి చేరుకుంది. దాని గురించి ఈ కప్పల విషయం ఈ విషయమే కాదండి, ఇది రియల్గా మన మనుషుల్లో కూడా జరిగేదే, ఇది రియల్గా. దాని గురించి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మాట కూడా మనకు నచ్చిందే మనం చెయ్యాలి. మనం ఎలా వెళ్ళాలో అనుకున్నది మనం వెళ్ళిపోవాలి తప్ప ఒకరి సలహాలు తీసుకొని, ఒకరికి ఒకరితో మనం కూర్చొని దానికోసం ఆలోచించి చేయకూడదండి అసలు. మనకి ఎలా నచ్చితే మనం అలాగే వెళ్ళిపోవాలి. దాని గురించి ఇప్పుడు రోజులైతే ఎలా ఉన్నాయి, ఒకప్పుడు రోజులైతే వేరు. ఒకప్పుడు రోజులు కుటుంబం పెద్దది ఉంటే బాగుండు అని బాధపడేవారు. చిన్న ఫ్యామిలీలు ఉంటాయి కదండి, చిన్న ఫ్యామిలీలు, పెద్ద ఫ్యామిలీలు ఉంటే బాగుండు, అందరూ పండగలైనా పెళ్ళైనా పెద్ద ఫ్యామిలీ చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ పెద్ద ఫ్యామిలీ అంత దరిద్రం ఇంకేది ఉండదండి అప్పటి రోజుల్లో కాదు, ఇప్పుడు రోజుల్లో దానంత దరిద్రం ఏమి లేదండి. ఎందుకు అంటే, అందులో ఒక్కరు ఏ తప్పు చేసినా మొత్తం అందరూ కూడా కాకిల్లాగా పొడుచుకొని తినేస్తారు. వాళ్ళు ఏదోటి అయిపోయేదాకా కూడా అలాగే పొడుచుకొని తినేస్తారు. ఆ మనిషి ఒకవేళ అనుకోకుండా ఏమైనా అయిన తర్వాత మాత్రం అందరూ బాధపడిపోతూ ఉంటారు. మనం అలాగ అనుకుండా ఉండవలసింది, మనం ఎలాగ అనుకున్నా ఉండవలసింది, అది ఇది అని చెప్పి మనిషి ఉన్నప్పుడే అదేదో మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడుకొని జాగ్రత్తగా కుటుంబం అందరూ అలా లేరండి, చాలామంది ఉంటారు. కొంతమంది ఉన్నారంటే ఒకరు ఒక మాట మాట్లాడారంటే అందరూ కూడా అదే మాట మీద ఉంటారు. అందరూ కూడా అదే మాట మీద ఉండి ఆ మనిషినే టార్గెట్ చేసి ఆ మనిషినే మొత్తం కాకిల్లాగా పీక్కొని తినేస్తారు. దాని గురించి ఈ రోజుల్లో పెద్ద ఫ్యామిలీలు అయితే అసలు ఉండకూడదని అయితే నా ఉద్దేశం. చిన్న ఫ్యామిలీలు, ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి, అలా 2-3 తప్ప ఇంత పెద్ద ఫ్యామిలీలు అయితే ఉండకూడదండి. ఇది నా ఉద్దేశం ప్రకారం నేనైతే చెప్తున్నాను. మీకు ఎలాగైతే ఇష్టమో నాకైతే కామెంట్లో పెట్టండి, కామెంట్లో తెలియజేయండి. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
ప్లీజ్.